హాయ్ మామాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎట్లున్నారు? నేనైతే చాలా బాగున్నా. ఇన్ని రోజులు మన ఛానల్లో వీడియోస్ ఎందుకు రాలేదంటే దానికి కారణం అయితే ఇదే. మనమైతే కొత్త కోళ్ళ షెడ్ స్టార్ట్ చేయడం జరిగింది. కోళ్ళ షెడ్ వీడియోస్లో చూసి కోళ్ళ షెడ్డే కదా ఏముందిలే, మన ఇంటి దగ్గర అంతకుముందు కూడా పెంచుకొని ఉండే, ఇట్లా ఏముంది వేసింది తింటాయి సప్పుడు ఎక్కువ అని అనుకున్నా. కానీ నేను అనుకున్నది ఒకటి, ఇక్కడ జరిగింది ఒకటి. నేను అనుకున్న దాన్ని మాత్రం క్వైట్ అపోజిట్ జరిగింది. ఇది పెట్టినాక తెలిసిందే అసలు దీనిలో ఉన్న రిస్క్ ఏంటిది, కత్తి ఏంటిది. ఇంత విషయానికి వస్తే నేను ఫస్ట్ మన ఊళ్ళో పెరిగే నాటుకోళ్ళు తెప్పిద్దామని నేను ఫిక్స్ అయ్యాను. కానీ ఆ నాటుకోళ్ళు అనే వరకు మా ఫ్రెండ్ ఉండి అంతలోపు ఏమన్నాడు, అరే చిన్న కోళ్ళు తెంచుకుందాం, పెద్ద ఉంటుంది ఆంధ్ర నాటు పెద్దవి అది ఇది అన్నాక మా ఫ్రెండ్ మాటలేని ఈ కోళ్ళు తెప్పించడం జరిగింది. నేను అంతగానం కూడా కాదు, అంటే ఒక 50 తెప్పించిన అంతే. కానీ తీరా సమయానికి వచ్చే వరకు ఏంది, దానికి తాపుకు ఒక డిసీజ్ రావడం, కొన్ని పోవడం. మనకు దీనిపైన ఈ డిసీజ్ పైన అనుభవం లేక చాలా కోళ్ళనైతే నేను కోల్పోవడం జరిగింది. అందుకే మా అనుభవం లేనిది ఎండ్లో కూడా పెట్టద్దు అని అంటారు. మనమే లైట్ తీసుకొని చూద్దాంలే, పొడిచేద్దాంలే అని. మీరు కూడా తీసుకునే వాళ్ళు ఏమన్నా ఉంటే ఫస్ట్ కొన్ని తెచ్చుకొని పెంచుకొని తర్వాత ట్రయల్ చేసి అవి ఓకే సక్సెస్ అనిపిస్తేనే మాత్రమే ఇంకా వేరే దగ్గర నుంచి మీరు తెచ్చుకోండి. అన్నీ నేనైతే వీడియోలు యూస్ చేసి స్టార్ట్ చేసేసిన. ఇంకా నయం, నేను ఇంకా కొన్నే తెప్పించిన. ఇంకా నేనేం ఫుల్ 100,000 1000 అట్లా ఏం తెప్పియాలి. జస్ట్ 50తోనే స్టార్ట్ చేసిన. 50లోనే నాకు అందులో ఇప్పుడు 50 తెప్పితే దాదాపు సగంకి ఎక్కువ మనకు డిసీజ్ వల్ల చనిపోయినాయి. కొన్ని ఈ మన కోతులు కొరికేసినాయి ఒక 2-3. నాకు ఏంటంటే 10 days వరకు అయితే బాగానే ఉన్నాయి. ఆఫ్టర్ 10 days మాత్రం 1-2 రోజుకొకటి చొప్పున 2 చొప్పున ఇట్లా చనిపోవడం జరిగింది. లేకపోతే 2 రోజులకు 1 2 రోజులకు 2 ఇట్లా చనిపోవడం జరిగింది. మీరు ఏంటంటే పెట్టుకునే వాళ్ళు మెయిన్గా చూసుకోండి. అక్కడ కోళ్ళ షెడ్ స్టార్ట్ చేస్తున్నామంటే కంపల్సరీ అక్కడ ఒకళ్ళు ఉంటాము, మాకేం వర్క్ లేదు, దీన్ని చూసుకుంటాము అనుకుంటే మాత్రమే ఇలా షెడ్ వేసి సపరేట్ స్టార్ట్ చేయండి. లేదు అంటే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇంటి దగ్గరనే 2 కోళ్ళు తెచ్చుకొని పెంచుకున్నది, అది బెస్ట్. ఇక మన విషయానికి వస్తే మామ ఏం చేద్దాం, పెట్టినాం స్టార్ట్ చేసినాం కాబట్టి ఎట్లా ఎలా తీయాలి, ఇక తప్పది. ఇప్పుడు నేను వేస్తున్న దానా వచ్చేసి మక్కలు, వడ్లు, ఇంకా పెసరపొట్టు ఉంటుంది కదా, ఈ 3 మిక్స్ చేసి అయితే వేస్తున్నా. అది జొన్నలు కూడా మధ్యలో వేసిన. జొన్నలు ఏంటంటే అవి కరెక్ట్గా తినలేదు అన్నట్టు. ఏదో మనం ఇప్పుడు షెడ్లో ఇడిచిపెట్టి పోతే ఏదో ఆకలి తప్పని పరిస్థితులు తిన్నాయి. కానీ అంత ఇష్టం కొద్ది అయితే జొన్నలు అయితే తినలేదు. ఇంక వీటితో పాటు పచ్చి గడ్డి కూడా పెడతా అప్పుడప్పుడు. అండ్ మన షెడ్ లోపల చూసుకుంటే మాత్రం ఇది ఆటోమేటిక్ వాటర్ ఫీడర్ నేనే తయారు చేసుకున్నా వాటర్ కోసం అని. అండ్ నేను బిఎస్ఎఫ్ లార్వా కూడా తెప్పించాను. బిఎస్ఎఫ్ లార్వా ఏంటంటే ఓకే, ఈ బిఎస్ఎఫ్ లార్వా వేసిన తర్వాతనే మన కోళ్ళకి ఏంటంటే గ్రోత్ అనేది చూసిన నేను. ఈ బిఎస్ఎఫ్ లార్వా వేసినాక అవి తిన్నాక ఒక 7-8 రోజులు వాడిన తర్వాతనే ఆ పిల్లల గ్రోత్ నేను వెంటనే చూసిన. అరే ఇదేంది ఇట్లా అని అనుకున్నాను. ఎంత దానా పెట్టినా కానీ గ్రోత్ అనేది దానికి రాలేదు. కానీ ఈ బిఎస్ఎఫ్ లార్వా పెట్టిన తర్వాత వితిన్ 1 weekలోనే దాని గ్రోత్ అనేది నేను చూసిన. కానీ ఈ బిఎస్ఎఫ్ లార్వా అనేది పిల్లల పెరగడం కోసం అంటే ది బెస్ట్ అని చెప్పచ్చు. నేను మినిమం 1.5-2 months చూసినా కానీ ఎట్లున్న పిల్ల అట్లానే ఉండే. ఎంత దానా పెట్టినా తింటుండే, ఎంత గడ్డి పెట్టినా తింటుండే, కానీ గ్రోత్ అనేది లేకపోతుండే. నేను ఎప్పుడైతే ఈ బిఎస్ఎఫ్ లార్వా స్టార్ట్ చేశానో 1 weekలో ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే గ్రోత్ అనేది స్పీడ్ అయింది, డబుల్ అయింది. ఇప్పుడు మీకు ముంగడ కనిపించి తెల్లది కానీ లేకపోతే ఇటు కొంచెం పెద్దగా అయితే ఎలా ఏవైతున్నాయో అవి ఈ మధ్య జస్ట్ ఈ 1 week 10 daysలో పెరిగినాయి. అంతకుముందు వీటి గ్రోత్ అనేది లేదు. దీనికి కారణం మాత్రం బిఎస్ఎఫ్ లార్వానే. అంటే ఇవి కోళ్ళు కూడా ఇవి దానా ఎంత తిన్నా కానీ అన్నిటికంటే ఎక్కువ మనం బిఎస్ఎఫ్ లార్వాని ఎక్కువ ఇష్టంగా తింటున్నాయి. ఇప్పుడు మనం కదా కూరగాయలను కూడా చికెన్ మటన్కి ఎక్కువ మన ప్రిఫరెన్స్ ఇచ్చినట్టు ఇది కూడా ఇప్పుడు ఇంత దానా పెట్టినా ఇంతకుముందు తిన్నాయి, వేస్టేజ్ తిన్నాయి, ఇటు ఈ దానా తిన్నాయి, గడ్డి తిన్నాయి, ఇవన్నీ తిన్నాయి కదా. ఇప్పుడు బిఎస్ఎఫ్ లార్వా దగ్గరికి వెళ్తాను చూడండి ఒకసారి. బిఎస్ఎఫ్ లార్వా తీసుకొని వస్తా, ఎంత ఇష్టంగా తింటున్నాయి చూడండి ఒకసారి మీరు. ఫస్ట్ డోర్ పెట్టుకోవాలి, లేకపోతే అబ్బో అవి లోపలికి వచ్చినాయంటే ఆ బిఎస్ఎఫ్ లార్వాని తీయనియ్యాయి. మొత్తం మీద పడి కొడుతాయి, ఇట్లా ఏంటి పొడుతూ ఉంటాయి అవి, మొత్తానికే తీయనియ్యాయి. చూడండి బిఎస్ఎఫ్ లార్వా తీస్తున్నా, అది చూడండి ఎంత లార్వా తయారైందో.
ఇది లార్వా వచ్చేసి 15 డేస్ లార్వా. ఇది 15 డేస్ అవుతుంది లార్వా. ఇది నేను హ్యాచింగ్ చేసుకొని 15 డేస్ లార్వా. ఇది చూద్దాం, ఒక క్యాప్లో తీసుకుందాం ఫస్ట్. నేను ఎప్పుడైనా షెడ్ లోపలకి మన కమ్మడం అంటారు కదా, మధ్యాహ్నం టైంలో కానీ సాయంత్రం టైంలో వాటిని కమ్మడానికి అవి దొరకాయి కదా, పిలిస్తే వీటి ఆశ కొద్దాన్ని వచ్చి లోపల ఉంటున్నాయి. ఎప్పుడైనా లోపలనే ఇచ్చిన ఇది ఫీడు. కాకపోతే ఇప్పుడు మీకు చూపించడానికి బయటకు తీసుకెళ్తున్నా. చూడండి బిఎస్ఎఫ్ లార్వా ఎంత బాగా గ్రో అయిందో, ఎంత మంచిగా గ్రో అయింది. ఈ బిఎస్ఎఫ్ లార్వా వేసినప్పటి నుంచి ఆ కోళ్ళనే నా మాట వినడం కూడా స్టార్ట్ అయింది. అంతకుముందు నా మాట దేకనే దేకపోతుండే, పిలిచినా రాకపోతుండే, ఏం చేసినా రాకపోతుండే. ఎప్పుడైతే బిఎస్ఎఫ్ లార్వా స్టార్ట్ చేసినామో చెప్పిన మాట అంటే పిలిస్తే దగ్గర రావడం కానీ, పోవడం కానీ, లోపలికి రావడం అయినా ఏదైనా కానీ మంచిగా ఉంది. రెస్పాన్స్ కూడా బాగుంది వీటితోని. అండ్ ఇంకోటి ఏంటంటే అప్పట్లో 2 times 3 times వేసేవాడిని. ఇప్పుడు ఏంటంటే 1 time మాత్రమే వేస్తున్నాను. ఎందుకంటే ఇచ్చేవాటి వేరే దాన తినట్లేదు అది. అందుకే డైలీ 1 time, ఒకసారి మధ్యాహ్నం లేదా సాయంత్రం వేస్తున్నాను. ఒకసారి బిఎస్ఎఫ్ లార్వా వేస్తున్నాను. చూడండి ఇప్పుడు చూడండి ఎంత ఇష్టంగా తింటాయో. అది అక్కడ తినే ఆ దానాన్ని వదిలిపెట్టి మరి ఇటు వస్తున్నాయి. చూడండి సపరేట్ కలర్స్. ఆ దాన పక్కకి అంతే, అవి తినాయి. ఇంకా వాటికి బిఎస్ఎఫ్ లార్వా మీద ఉన్న ఇంట్రెస్ట్ ఈ దానా మీద లేదు. దానా అసలు దేకని కూడా దేకాయి. బిఎస్ఎఫ్ లార్వా అయిపోయిన తర్వాత, లార్వా మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు ఇక వేరే చాయిస్ లేదులే, ఇక ఫోన్లో ఇది తిందాము అని తింటాయి తప్ప. కానీ చూడండి 2 ప్లేట్లు పెట్టినా, తింటున్నాయా లేదు, తినాయి. దేకని కూడా దేకాయి వేరే దానను. లార్వానే కావాలా వీటికి. అది చూడండి అది ఎత్తుకోపోతుంది. లార్వానే కావాలి. ఇక లార్వా తిన్న తర్వాత కొంచెం గడ్డి కూడా పెట్టిన. ఓకే మామాస్, ఇది మరి ఈరోజు వీడియో. ఇక రోజు కూడా మనం ఏంటంటే డైలీ వ్లాగ్స్ స్టార్ట్ చేద్దాం అనుకుంటాం. మరి రైట్, ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాం.